హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము కాకరకాయ నిల్వ పచ్చడి చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంచుకోవచ్చు. కాకరకాయ హెల్త్కి చాలా మంచిది. అసలు కాకరకాయ ఏ మాత్రం చేదు లేకుండా ఈ కాకరకాయ నిల్వ పచ్చడి చేసుకోవచ్చండి. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ పచ్చడిని చాలా ఇష్టంగా తింటారు. వేడి వేడి రైస్లో కొంచెం కాకరకాయ పచ్చడి వేసుకొని డైలీ ఒక ముద్ద తిన్నారంటే హెల్త్కి చాలా మంచిదండి. ఇక్కడ మేము ఒక 300 నుంచి 350 గ్రామ్స్ వరకు కాకరకాయలు తీసుకున్నాము. వాటిని ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకొని పైన కొంచెం లైట్గా పీల్ చేసుకొని మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో ఇలా చక్రాల్లాగా కట్ చేసుకున్నాము. వీటిని ఫ్యాన్ కింద చక్కగా ఆరబెట్టుకోవాలండి. ఏమాత్రం తడి అనేది ఉండకూడదు. ఇందులోకి ఒక 50 గ్రామ్స్ చింతపండు తీసుకుంటున్నాము. ఇక్కడ ఒక 50 గ్రామ్స్ చింతపండు తీసుకున్నామండి. ఇందులో పీచులు కానీ అవేమీ లేకుండా ఇలా నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో ఈ చింతపండు తీసుకొని వాటర్ వేసి దీన్ని ఉడికించుకోవాలి. ఉడికించిన చింతపండు చల్లారిన తర్వాత దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుంటున్నాము. ఇక్కడ మేము వేరుశనగ నూనె వేసుకున్నామండి. మీరు నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకోండి. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది ఈ పచ్చడికి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని వేసుకుంటున్నాము. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. రిమైనింగ్ కాకరకాయ ముక్కల్ని కూడా ఇలాగే వేయించుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకుంటున్నాము. కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి, చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి. మాకైతే ఒక 2 కప్స్ వరకు పట్టింది ఆయిల్. ఎండుమిర్చి వేసుకున్నాం, కరివేపాకు, వెల్లుల్లి దంచి వేసుకుంటున్నాము. ఇది చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనివ్వాలి. ఒక చిన్న కళాయి పెట్టుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకుంటున్నాము. మెంతులు ఎక్కువ వేసుకోకూడదండి, చేదు వస్తుంది. ఆవాలు వేసుకుంటున్నాము. ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకుందాము. ఒక గ్లాస్ బౌల్ తీసుకొని అందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఈ కాకరకాయ ముక్కలు వేసుకుంటున్నాము. గ్లాస్ బౌల్ కానీ లేదంటే ప్లాస్టిక్వి కానీ యూజ్ చేయండి. స్టీల్వి మాత్రం అస్సలు యూజ్ చేయకండి. కారం వేసుకుంటున్నాము. 1/2 కప్పు వేసుకున్నామండి కారము. ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్న ఈ ఆవు పిండి మెంతు పిండి వేసుకున్నాము. 1/2 కప్పు కారం వేసుకున్నాం కదండి, 1/2 కప్పు సాల్ట్ వేసుకుంటున్నాము. మనం కావాలి అంటే సాల్ట్ సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు. ముందే వేసుకుంటే ఎక్కువ అదంతా ముక్కకి బాగా పట్టేసి బాగా ఉప్పగా ఉంటుంది. అందుకని కొంచెం వేసుకొని తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు. ఉడికించుకొని మిక్సీ పట్టుకున్న ఈ చింతపండు పేస్ట్ని ఇందులో వేసుకుంటున్నాము. ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చల్లారిన తాలింపుని ఇందులో వేసుకుంటున్నాము. తాలింపు వేడి మీద ఉన్నప్పుడు మాత్రం అస్సలు వేయకూడదండి, చల్లారిన తర్వాతే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఇందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ వెల్లుల్లి చాలా టేస్ట్ ఇస్తుందండి ఈ కాకరకాయ నిల్వ పచ్చడిలో. ఎంత కలర్ఫుల్గా మంచి అరోమాతో అసలు భలే ఉందండి. చక్కగా ఇదంతా కలుపుకున్న తర్వాత
ఒక 3 డేస్ ఇది మాగాలండి. అప్పుడు ఈ ఉప్పు కారం ఇవన్నీ కూడా ఈ కాకరకాయకి పట్టి అస్సలు చేదు లేకుండా భలే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ కనిపించదు కానీ ఒక 3 డేస్ దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ అంతా పైకి వస్తుందండి. ఇప్పుడైతే దీన్ని మూత పెట్టి ఒక 3 డేస్ తర్వాత చూద్దాం. 3 డేస్ తర్వాత ఈ కాకరకాయ నిల్వ పచ్చడి చూడండి, ఆయిల్ అంతా పైకి తేలి చక్కగా ఊరి ఎంత మంచి అరోమా వస్తూ సూపర్ టేస్టీగా ఉందండి. అసలు ఈ కాకరకాయ ముక్కలు ఎక్కడ చేదు అనేదే లేదు. మనం వేసుకున్న ఉప్పు కారం పులుపు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయి సూపర్ టేస్టీగా వచ్చిందండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎవరైనా కూడా ఈ కాకరకాయ నిల్వ పచ్చడిని పెట్టుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ పాటించారు అంటే మీరు ఎప్పుడు చేసిన కాకరకాయ పచ్చడి మంచి టేస్ట్ తోటి చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇందులో మనం యూజ్ చేసే ఆయిల్ వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడిని గ్లాస్ జార్లో కానీ ప్లాస్టిక్ జార్లో కానీ తీసుకోవాలి. స్టీల్ వాటిల్లో మాత్రం అస్సలు తీసుకోకండి. వేడి వేడి రైస్లో ఈ కాకరకాయ నిల్వ పచ్చడి కొంచెం వేసుకొని తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. కాకరకాయ హెల్త్కి చాలా మంచిది. డైలీ కొంచెం తిన్నారంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ వస్తాయండి. మీరందరూ మా ప్రాసెస్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.